ఇంటికి రండి పని చెప్తాను. పెద్ద గొప్ప నువ్వేనా? నేనే. నీతో మాట్లాడపా. నన్ను బండికిచ్చుకోకుండా వెళ్ళిపోయావుగా. బండేం కర్మ, నిన్ను నేను పెళ్లి పలకి ఎక్కించి ఊరంతా తిప్పుతాగా. అయ్యి బాబోయ్, ఈ తేటి నేను ఇంత బాగా మాట్లాడేస్తాను. నాతో బానే మాట్లాడతావు. మీ బాబాయ్ని చూస్తేనే నీకు నోట్లోంచి మాటే రాదు. బాబాయ్, ఆ పెళ్ళైన తర్వాత నువ్వు నా పక్కనే ఉంటావుగా, అప్పుడు చూసుకో బాబాయ్ని దడదలాడించేస్తాను. మొగుడెవడంటే పెళ్ళికొచ్చి చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు గాడిదలా గొంతు పెట్టి నరుస్తారు? ఊరుకొచ్చిన బాబు, అయినా వీళ్ళతో గొడవ ఎందుకు? ఊరుకొక ఆడేం పీకుతాడే. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏంట్రోయ్ అంత మనగాడు ఎప్పుడైపోయావు? మేక బాగానే గాంటిస్తుంది. మా మీదకే వస్తావురా బాలరాజు. తప్పండి, చాలండి. అందరూ కలిసి అమ్మాయికుండా అల్లరి పెడతారా? సిగ్గులేదు? సిగ్గు వీళ్ళకేటి? వీళ్ళ ఇళ్లలోను వంశంలోను ఎవరికీ లేదు. ప్రసాదం గడుస్తున్నాడు. అవును రోయ్, వాడి కేసుని మనం అల్లరి చేస్తున్నామని అలుగుతాడురా. పదం పదం. అయ్యి బాబోయ్, ప్రసాదం అన్నయ్య వచ్చేస్తున్నాడు. నేను నీతో ఉన్నాను తెలిస్తే వెళ్ళి బాబాయ్ చెప్పేస్తాడు. నేను వెళ్ళి దాక్కుంటానే. ఏంటే ఒంటరిగా మన కోసం ఏంటి? ఇదిగో, ఇలాంటి మాటలంటేనే నా కొళ్ళు కొడుతుంది. బాగుందనివే, ఆ మంటల్ని పన్నీర్ జల్లి నేను అర్పేస్తాగా. ఎక్కడికి వెళ్తావే? వదలనుగా. వదలవా? వదలనంటే వదలనుగా. నేను వదిలేస్తానుగా. బాలుగాడు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడన్నమాట. అవునన్న, వాడు గౌరీతో గంతులేస్తుంటే తప్పురా అన్నాను. వర వేధవా అన్నాడు. నాన్నతో చెప్తా అన్నాను. చెప్పుకో చెప్పుచ్చుకుట్టుకొని నన్ను బురదలో దోచాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పనిచేశాడు. అసలు వాడికి మీరంటే పూర్తిగా భయం భక్తి పోయినట్టుంది. మీరు ఒక చవటలాగా, ఒక సన్నాసిలాగా, ఎందుకో పనికిరాని దద్దమ్మలాగా కనిపిస్తున్నారేమో వాడికంటే. వాడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో నువ్వు ప్రత్యేకించేం చెప్పక్కర్లేదు. నోర్మయ్య, వాడిని ఇంటికి రాని వాడి సంగతి చూస్తాను. రారా బాలు రా. వస్తాను బాబాయ్. ఏరా, చేతులెత్తి దండం పెట్టవలసిన అన్నయ్యని తున్నపోతులాగా బురదలోకి తోసేస్తావా? నేను తోయలేదు, దేవుడు తోడు. పైగా దేవుడు తోడు, పాలతోడు, పెరుగుతోడు అని అబద్ధాలు కూడా చెప్తావా? అబద్ధాలు కాదు బాబాయ్, కావాలంటే గౌరీని అడుగు. అంటే అన్నయ్య కంటే నీకు గౌరీ ఎక్కువ అన్నమాట. లాభం లేదురా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. అర్జెంటుగా నిన్ను దారిలో పెట్టక తప్పదు. బాబాయ్ లేదు బాబాయ్, నేను దారిలోనే ఉన్నాను. అన్నయ్య, మీరు కన్ను మూస్తూ బాలుని నా చేతుల్లో పెట్టారు. క్రమశిక్షణతో పెంచమని మరీ చెప్పి నాకు పెద్ద పరీక్ష పెట్టారు. వాడి అమాయకమైన మొహం చూస్తుంటే గుండె కరిగిపోతుంది. మరో పక్క క్రమశిక్షణ గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షణలో ఈ కర్రకు పని చెప్పడం తప్పడం లేదు. నన్ను మన్నించండి అన్నయ్య. తప్పదురా, నిన్ను కొట్టడానికి చేతులు రాకే ఈ కర్రతో కొడుతున్నాను. నన్ను కొట్టదు బాబాయ్. మందరా, తాంబూలం బట్రా. నన్ను కొట్టదు బాబాయ్. నేనేం చేయలేదు బాబాయ్. బాబాయ్ కొట్టద్దు, కొట్టుకు బాబాయ్. బాబాయ్ 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 కొట్టుకు బాబాయ్. బాబాయ్ బాబాయ్ నీ కాలు పట్టుకున్నాను బాబాయ్. బాబాయ్ నన్ను కొట్టుకు బాబాయ్. బాబాయ్ బాబాయ్ నీ కాలు పట్టుకున్నాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ చాలు బాబాయ్. బాబాయ్ నీకు ప్రాణాలు బొమ్మలో తోసాను బాబాయ్. తప్పైపోయింది. ఎందుకు వాడిని అలా చావబడుతున్నారు? ఎంత మాట అన్నారు వదిన గారు? వాణ్ణి కొట్టడం నా కాలక్షేపం అనుకున్నారా? అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం కొడుతున్నాను. వాణ్ణి కొట్టే ప్రతి దెబ్బ నా గుండెల్ని బద్దలు కొడుతూనే ఉంది. అయినా నాకు తప్పడం లేదు. నా కొడుకు పాడైపోయినా సరే అని వాడిని వదిలేశా. అన్నయ్య గారి కోసం, అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం, అన్నయ్య గారి ఆత్మశాంతి కోసం, వీడి క్రమశిక్షణ కోసం ఏడుస్తూనే కొడుతున్నాను. బాధపడుతూనే పడుతున్నాను. అర్థం చేసుకోండి. ఎందుకమ్మా బాబాయ్ నన్ను ఊరికే కొడతాడు? చిన్నప్పటి నుంచి అంతే. నేను తప్పు చేసిన నన్నే కొడతాడు.
ఆ ప్రసాదం కాడు తప్పు చేసినా నన్నే కొడతాడు. ఊరుకో బాబు, మన వంశ గౌరవం నిలబెట్టేలా నిన్ను పెంచుతానని మీ బాబాయ్ మీ నాన్నగారికి మాట ఇచ్చారట. అందుకేనేమో ఏమైనా నీ బాగు కోసమేగా. ఏంటమ్మా బాగు కోసం అన్యాయంగా నేను ఇలా కొట్టడమా? పట్నం వెళ్ళి చదువుకుంటానంటే వద్దన్నాడు. దగ్గరుండి పొలం పనులు చూసుకుంటానంటే కాదన్నాడు. పోనీ 10 మందితో సరదాగా తిరుగుతానంటే వీల్లేదన్నాడు. పాలేరులాగా రోజు నా చేత ఇంటి పనులు చేయించడం, ఇలా గొడ్డును బాధటం. అప్పుడప్పుడు ఈ దెబ్బలు తినలేక ఎక్కడికైనా దూరంగా పారిపోనుందమ్మా. కానీ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను? బాలు, అమ్మా, ఇదంతా నాన్న లేకపోబట్టేగా. అదే నాన్నుంటే బాబాయ్ ఇలా నన్ను కొట్టేవాడా? బాలు. కాఫీ పెట్టవే. అట్టగేనండి. ఏమిటి దుర్గమ్మ గారు, ఇంటి పని ఆవిడ చేత చేయిస్తున్నారు? అసలే నీరసం మనిషి కదా. సర్లేవే, నాకు మాత్రం నీరసం లేదనుకుంటున్నావా? పైకి పోతులా ఉన్నా ఒంట్లో చచ్చేంత నీరసంగా ఉంది. అయ్య బాబాయ్, దగ్గు కూడా ఉందా మీకు? ఇది వేరే చెప్పాలా? ఇవన్నీ చాలక మాయదారి షుగర్ ఒకటి. షుగరా అంటే ఏంటండి? పంచదార. అదే మా అమ్మగారు ఒంట్లో చక్కెర ఉంది, పళ్ళు ఏమి చేయకూడదు. సర్లే, ఆవిడ ఒంట్లో షుగర్ ఉంటే నీ ఒంట్లో కాఫీ కూడా ఉందా? నువ్వు చేయొచ్చుగా. నేనెందుకు చేస్తాను? మా దుర్గమ్మ గారి పుట్టింటి నుంచి వారి పనులు మాత్రం వేసేయడానికి నన్ను తెచ్చుకున్నారు. ఇంకెవరి పనులు చేయను. తమరు పదండి, మా కాఫీ రెడీగా ఉంది. అంతేలేండి, మెత్తనోళ్ళు చూస్తే మొత్త బుద్దని నోరెత్తిన మంచి మనిషి గనక అమ్మగారి చేత అన్ని పనులు చేయించుకుంటూ అంతా తిని కూర్చుంటున్నారు బండ మొహాలు. గౌరీ, ఊరుకోవే. ఎవరింటి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పే ఉంది. అలాగని లంకంతింటికి లక్షల ఆస్తికి యజమానులైన మీరిద్దరూ ఇలా పనులు చేయడం మనసున్న ఏ మనిషి సహించరమ్మా. మీరు తప్పకుండా నేను చేస్తాను. వద్దులేవే. తప్పకుండా. అబ్బబ్బబ్బా. రండి రండి. ఏ గౌరీ, చూసుకో పిడకలు ఎంత బాగా వేస్తున్నాను. ఏట్రా, పని బాగా చేస్తున్నావా? నువ్వు బాగా మెక్కుతున్నావుగా, మెక్కు. ఎందుకు ఆ శోకాలు? నేను ఇంకా బతికే ఉన్నాను. చూడు, నేను టిఫిన్ తింటూ చూసి వారలేక ఆ బాలుగడి పేరు కొట్టాను మొగాన. లేదు బాబాయ్, గోడకేసి పిడకలు కొడుతుంటే అందులో ఒకడు గురి తప్పి వెళ్ళి మొహం తగిలింది. గురి తప్పడం కాదురా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. బాబాయ్, పొరపడైపోయింది. ఒక్క పొరపాటు కూడా నువ్వు చేయకుండా పెంచవలసిన బాధ్యత నాది. సరే, ముందు ఆ పేడ పని ఆపి హాల్లోకి వెళ్ళి బూతులు దులుపు. ఈలోగా నా పని పూర్తి చేసుకొచ్చి నీ పని పడతాను. నానా, మరి పేరేం చేయమంటావు? రుచూడు బాగుంటే నాకే, లేకపోతే నీళ్లతో కడిగి. అలాగే. రేపు బాలరాజ్ 25వ పుట్టినరోజు కనుక ఇంతకాలం పవర్ ఆఫ్ అటార్నీగా వ్యవహరిస్తున్న మీ నుంచి సర్వ అధికారాలు హక్కులు అతనికే చెందేటట్లు డాక్యుమెంట్స్ తీసుకొచ్చాం. ఇవ్వనండి. చాలా సంతోషం. ఎన్నాళ్ళు మా అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం ఆస్తి పాస్తులను 1000 కళ్ళతో చూశాను. ఈ బరువు బాధ్యతల్ని బాలుగాడికి అప్పచెప్పి నేను కృష్ణారామ అనుకుంటాను. కాళ్ళు దాపుకొని కృష్ణారామాని ఏ మూలలో కూర్చోక మంచం ఎక్కి నా పక్కన చతికి పడతారెందుకు? ఇదేంటే రోజు భోంచేయగానే తమలపాకులు చిలకలు చుట్టి నోటికి అందిస్తూ మొదల చిలకలా ముత్తడగా ఉండేదాన్ని వేళ మిరపకాయ తిన్న కాకిలా ఇలా కైకేకేకే మనిపోతున్నావు. మీకు లాయర్కి మధ్య జరిగిన మాటలన్నీ అబ్బాయి నాతో చెప్పాడు. రేపటితో ఆస్తంతా ఆ వెర్రోడి చేతికి, చిప్ప మన చేతికంట కదా. అదా నీ బాధ? రేపటితో ఆ వెర్రాడికి 24 ఏళ్ళు నిండడమే కాదు, ఇదిగో 100 ఏళ్ళు నిండిపోతాయి. ఆ ఏర్పాట్లన్నీ చేశాను. ఆ తర్వాత ఆస్తంతా మన వంశోద్ధారకుడికి. బాలరాజు, ఈ వేళ నీ పుట్టినరోజు గనక క్రమశిక్షణ ఏమీ పాటించక్కర్లేదు. కడుపు నిండా తిని. అబ్బా బాబాయ్, చాలా బాగున్నాయి బాబాయ్. నువ్వు తిను. అక్కర్లేదు, నీ కోసం చేసినవి నువ్వే తినాలి. పిని తీసుకో. నాకొద్దు, నువ్వు తిను బాబు. మందరా రే దారా, నువ్వు తినరా? నువ్వే బాగా తిను, నాకు అదే కావాలి. అంటే ఇప్పుడు ఈ స్వీట్స్ లో విషం పెట్టి చంపబోతున్నారన్నమాట.
ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు వీళ్ళు. అమ్మా బాబాయ్, చాలా బాగున్నాయి బాబాయ్. బాబాయ్, నాకు రోజు ఇలాగే పెడతావా? రేపటి నుంచి నీకు రోజు పంచభక్ష్య పరవాణాలే. ఇదిగో దీంతో తుడుచుకో. అమ్మా అమ్మా, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటానే. అలాగే బాబాయ్. పడుకో. మానవ, వాని శరీరంలో ప్రవేశించుటకు నీకు అంగీకారమేనా? అంగీకారమే. ఇప్పుడు ఈ శరీరం నాకెంత అవసరమో వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టడం కూడా అంతే అవసరం. ఐఎమ్ రెడీ.